చిన్న వ్యాపారస్తుల దగ్గర చాలా వరకు వెళ్ళిపోతుంది ఐటమ్ అనేది, అర్థవుతుందా? అంటే నెక్స్ట్ ఏంటి, ఫ్రెష్ స్టాక్ తెచ్చుకుంటాం మనం, అర్థవుతుందా? అదే పెద్దవాళ్ళ దగ్గర 70 రూపాయలు. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు 10 రూపాయలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 10 రూపాయల దగ్గర పోతావా? పెద్ద వ్యాపారస్తులు క్లీన్గా చేసి నీట్గా చేసి 80 రూపాయలు పెట్టరండి. 10 దగ్గర తింటారా, 80 దగ్గర తింటారా? మీరైతే 10 రూపాయల దగ్గర తింటాం కదా. సో అప్పుడు స్టాక్ ఎవరి దగ్గర అయిపోతున్నట్టు? 10 రూపాయల దగ్గర కదా. సో అప్పుడు ఎవరిది నీట్గా ఉన్నట్టు, ఎవరి దగ్గర ఎక్స్పైర్ డేట్లు అవ్వకుండా ఉన్నట్టు? 10 రూపాయల వాడి దగ్గర కదా. మళ్ళీ అంటప్పుడు ఎవరు మీరు క్వశ్చన్ చేయాలి పోయి? 87 రూపాయలు కదా. మరి ఆడిని వదిలేసి చిన్న వ్యాపారం దగ్గరకు వచ్చి ఈయనని మీరు ఇన్ని ఎక్స్పైర్ డేట్లు లేకపోతే అవి ఇవన్నీ ఎందుకు క్వశ్చన్ చేస్తారు మీరు? అడగాలనుకునే వాడికైనా సెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఏ ఛానల్లో నాకు తెలియదులేండి, మాట్లాడదాం అంటే ఛానల్ పేరు చూడలేదా కానీ సిచ్యువేషన్ చూసాను. నేను కూడా చెప్తున్నాను, 100 రూపాయల బిర్యానీ దగ్గర పోయి 100 రూపాయలు కదా అని తినట్లు అందరూ. వాడి దగ్గర 100 రూపాయలు అంటే వాడి దగ్గర ఫ్రెష్గా వెళ్ళిపోతున్నారు బాబు, పక్క రోజుకి అయితే మిగులుతూ మళ్ళీ కొత్తగా బిర్యానీ చేసుకొని వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే. అదే రెస్టారెంట్లో దగ్గరికి వెళ్తున్నారు, 230, 500 అనుకుందాం, వాడు నీట్గా చేస్తాడు అబ్బా, అంటే డెకరేషన్ అన్నీ చేసి పెడుతున్నాడు, కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టి పక్కలో చేస్తున్నాడు. నీకు తెలుసా? 500 పెట్టి పోతావు నువ్వు? పోవు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ పక్క రోజు పెడతాడు. మీకేం తెలుస్తుందా? చికెన్ తందూరే ఉన్నాయి, కాల్ చేస్తే పక్కన పెడతాడు, 2 రోజుల దాకా వ్యాలిడిటీ బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడతా. ఆ విషయం మీకు తెలుసా? మళ్ళీ వేడి చేసి ఇస్తాడు, అవునా? అప్పుడు మీకు తెలుస్తుంది అది ఏంటనేది. వాళ్ళు పోయి మీరు క్వశ్చన్ చేయగలుగుతారు ఇదే విధంగా? చేయరుగా. ఎందుకు? ఓ పెద్ద హోటల్స్ అనా? ఓ లేదు. ఇంకోటి ఏంటంటే 500 కదా, 500 అంటే రిచ్కి ఇస్తారబ్బా, నీట్గా ఇస్తారబ్బా అంటే వీళ్ళు డిసైడ్ అయిపోతారు ఫస్ట్. ఆడ క్వాలిటీ ఉందని వీళ్ళు డిసైడ్ అయిపోతారు, అర్థమవుతుందా? క్వాలిటీ డిసైడ్ మీరు అలా చేయొద్దు, అర్థమవుతుందా? టు బి రియాలిటీ చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరే తొందరగా వెళ్ళిపోతాయి. ప్యూర్గా ఉంటుంది క్వాలిటీ అయినా సరే, ఏదైనా సరే. మేబీ టేస్ట్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అక్కడ మోర్ దెన్ చెఫ్లు వాళ్ళు, పాపం మన వాళ్ళు ఏంటంటే పాపం ఏదో చిన్నపాటి వంట చేసుకునే వాళ్ళు అనుకోండి. చాలా బాధగా అనిపించింది ఆ వీడియోకి. వెనక బ్యాక్గ్రౌండ్ సెంటిమెంటల్గా ఒకటి కొట్టానండి బాబు, ఇంకా నాకు కంట్లో నీళ్ళే, నిజం చెప్తున్నాను లిటరల్లీ. అంటే అది కరెక్ట్ కాదు, అది అర్థమవుతుందా? ఆమెకు పెట్టేస్తుంది నోట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమె తినదా? ఏదో కెమెరా వెనక పోయి ఆమెని పంపించండి. ఏంటి ఇప్పుడు అక్కడ అందరూ చిన్న చిన్న వ్యాపారస్తులే కదా, ఆమె ఎక్కడ తినేది? జాతరలో 5 స్టార్ హోటల్స్ ఉంటాయి జాతరలో, మరి ఆమె ఎక్కడ తినింది? అక్కడ చూసుకొని తింటుందా? ఆమె తినే ఫుడ్ బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే మీల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆ రోజు వండింది, అదే ఆ రోజు చేసిన కర్రీస్ అని ఆమెకు తెలుసా? మరి వాళ్ళందరి దగ్గర ఎందుకు కెమెరాలు పెట్టి వీడియోలు తీయలేదు? చెప్పండి. మరి క్వశ్చన్ చేసేటప్పుడు 100కి 1 సార్లు ఆలోచించాలి. అలా అని చెప్పేసి పిల్లల హెల్త్ పాడు చేస్తానంటే మీరు అక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా ఆయన కానీ ప్రిపేర్ చేసే విధానంలో కానీ ఎక్కడైనా సరే రాంగ్ చేసిండి ఆ వీడియో మీరు తీసుకోండి పెట్టి ఇలా మాట్లాడుంటే నిజం చెప్తాను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అవన్నీ కాకుండా గట్టిగా వెళ్ళిపోయి మీరు ఎట్లా ఎక్స్పెక్టెడ్ వస్తారంటే ఏంటది? వాళ్ళ ఛానల్ ఫేమస్ అవడానికి కోసం చిన్న వ్యాపారస్తులు కాదు పట్టుకోవాల్సింది, పెద్ద పెద్ద వాళ్ళని. అర్థమవుతున్నా? వాళ్ళకి దమ్ము ధైర్యాలు ఉండవు, అర్థవుతున్నా? అందుకే చిన్న వ్యాపారస్తులు కాడిపోయారు. లాస్ట్కి ఎవరు ఏదో అయ్యారు? వాళ్ళే కదా అయ్యింది. ఆయనకేమి ఆయన హ్యాపీగా నిజంగా ప్రతి ఒక్క కామెంట్లో పెడుతున్నారు. ప్రతి ఒక్క నేను రీల్స్ చూస్తున్న కామెంట్స్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క కామెంట్ ఆయనకి పాజిటివ్గానే ఉంది కదా. మరి ఎవరు తప్పయింది ఇక్కడ? ఎవరు ఎదవలు అయ్యారు? లాస్ట్కి మీరే ఎదవలు అయ్యారు. అదొత్తున తీసుకునే వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఎదవలు అయ్యారు. పోనీ అక్కడ తిన్న వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళు ఏమైనా టేస్ట్ పరంగా ఏమన్నా బెడ్ అని చెప్పారా? లేదు కదా. ఆయన ప్రిపేర్ చేసే విధానం కూడా తెలుస్తుంది కదా. మరి ఇంకేంటి మీ ప్రాబ్లం? ఇప్పుడు మీకు పెద్ద పెద్ద హోటల్స్లో బ్యాక్ ఎండ్ వెళ్ళిపోయేసి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తారు మీకు తెలియదు. అక్కడ బొద్దింకులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఆయన చెమట ఇట్లా అని ఇట్లా వేసినా మీకు ప్రాబ్లం ఉండదు. అక్కడ మీకు కనిపించదు కాబట్టి. ఇక్కడ ఆయన కనిపించేస్తే మీకు ప్రాబ్లం వస్తుందా? పోనీ అక్కడ ఆయన ఏమైనా చెమట వేసినాడా? లేదు. మరి ఎందుకు బ్యాట్ చేస్తున్నారు మీరు ఒక పర్సన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అడిగారు చూసారా, మేము పెద్ద మీడియా అని చెప్పి లోపలికి వెళ్ళేసి వాళ్ళు పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవడిచ్చాడండి ఆ హక్కు? అంటే మీడియా అయితే ఏదైనా అడిగేస్తారా? చెప్పండి, ఏదైనా మాట్లాడేస్తారా? మీరు ప్రూఫ్ చూపించి అడిగితే నేను ఒప్పుకుంటా. నేను నిజం చెప్తున్నా, ఇప్పటికైనా సరే ఆ మీడియా వాళ్ళు ఎవరో ప్రూఫ్ వదలమని చెప్పండి. ఆ బన్ను అతను ఇట్లా చేస్తున్నాడు ఇలా అని చెప్పేసి, అప్పుడు మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఏ ప్రూఫ్ లేకుండా ఏమి లేకుండా ఒకరిని అదవా అంటే మేము ఎందుకు నమ్మాలి చెప్పండి? అలా ఒకరిని బస్సులో ఒక ఆమె అట్లా టచ్ చేసి ఇట్లా చేసుకుని ఆమె టచ్ చేసుకుని ఒక ఆయన ప్రాణం తీసింది, అది వీడియో పెట్టేసి మొత్తం రియల్గా వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రాణం పోయినాయి. నువ్వు తీసుకొస్తావా? మీ మీడియా మీ ఫేమస్ అవడానికి మీరు ఏదో ఇదైపోవడానికి అని చెప్పేసి పిచ్చ కంటెంట్ చేయొద్దు ఇక్కడ. అర్థమవుతాం? పిచ్చ కంటెంట్ చేయొద్దు. మీకు ప్రూఫ్లు ఉండి రియాలిటీ మీరు చూస్తుండే కళ్ళతో రియల్ అనిపిస్తే అప్పుడే తీయండి, అంతేగాని ఇట్లా మీ ఇష్ట ప్రకారం మీరు ఫేమ్ అవడానికి, మీ ఛానల్ ఫేమ్ అవడానికి ఇష్ట ప్రకారం చేయొద్దు.